సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గణేష్ బండారి, ఎస్బీఐ లైఫ్ టెరిటరీ మేనేజర్ని. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రోడక్ట్ ఏంటంటే చైల్డ్ ప్లాన్. చైల్డ్ ప్లాన్లో గ్యారెంటెడ్ ప్రొడక్ట్. ఇది వచ్చేసి నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ గ్యారెంటెడ్ ప్లాన్. ఎస్బీఐ లైఫ్ ప్లాటినా యంగ్ అచీవర్, స్మార్ట్ ప్లాటినా యంగ్ అచీవర్. దీంట్లో ఏంటంటే గ్యారెంటెడ్ ప్రొడక్ట్, ఫిక్స్డ్ బాండ్. అంటే మనం ఏదైతే చెప్తున్నామో, ఏదైతే బాండ్లో రాసిస్తున్నామో ఫిక్స్డ్ బాండ్. రేపు పొద్దున ఏంటంటే మార్కెట్ లింక్డ్తో సంబంధం లేదు, ప్లస్ మనకు బోనస్లతో సంబంధం లేకుండా ఫిక్స్డ్ గ్యారెంటెడ్ బాండ్లో ఏదైతే మనం ఇస్తున్నామో అదే అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపొద్దున మార్కెట్ సిచ్యువేషన్ బట్టి రేపొద్దున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గినా మనం పాలసీ టర్మ్ ఏదైతే తీసుకున్నామో ఆ పాలసీ టర్మ్ అయ్యేంత వరకు కూడా గ్యారెంటెడ్గా ఉన్నటువంటి ప్రోడక్ట్. దీనిలో ఏంటంటే మన ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా యంగ్ అచీవర్లో గ్యారెంటెడ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మనం ఏదైతే బాండ్లో ప్రింట్ ఇస్తున్నామో అదే అమౌంట్ అనేది ఫిక్స్డ్ గ్యారెంటెడ్ టిల్ టర్మ్ వరకు అదే గ్యారెంటెడ్ అమౌంట్ అనేది ఉంటుంది. తర్వాత డబ్ల్యూఓపి బెనిఫిట్ అంటే వేవర్ ఆఫ్ ప్రీమియం బెనిఫిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిలో ఎవరైతే ప్రీమియం పే చేస్తున్నారో ఆ ప్రీమియం పే చేసే పర్సన్కి అన్సర్టన్లీ ఏదైనా రిస్క్ జరిగినా, అంటే యాక్సిడెంటల్ కావచ్చు, నార్మల్ కావచ్చు, ఎలాంటి రిస్క్ జరిగినా కూడా నెక్స్ట్ కట్టాల్సిన ప్రీమియమ్స్ అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది. దీంట్లో ఈ చైల్డ్ ప్లాన్ ఉన్నటువంటి అడ్వాంటేజ్, మెయిన్ అడ్వాంటేజ్. తర్వాత రైడర్ బెనిఫిట్ ఉంటుంది. దీనిలో యాక్సిడెంటల్ రైడర్ కావచ్చు, టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ కావచ్చు, ఈ రైడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత గ్యారెంటెడ్ అడిషన్స్, మనం ఏదైతే చెప్తున్నామో గ్యారెంటెడ్ అడిషన్స్, సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారెంటెడ్ అడిషన్స్ అని చెప్పి మనకు లాస్ట్ వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ ఈ గ్యారెంటెడ్ అడిషన్ రూపకంగా ప్లస్ సమ్ అష్యూర్డ్ రూపకంగా మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సమ్ అష్యూర్డ్ మనం ఏదైతే ప్రీమియం పే చేస్తున్నామో దానికి సమ్ అష్యూర్డ్ అనేది డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అది టిల్ టర్మ్ వరకు ఉంటుంది. అన్సర్టన్ ఏదైనా రిస్క్ జరిగినా కూడా సమ్ అష్యూర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పాలసీలో యంగ్ అచీవర్ పాలసీలో చైల్డ్ ఏజ్ అంటే ఎవరెవరు తీసుకోవచ్చు, 30 days ఉన్న పిల్లల నుంచి 15 years ఉన్న చైల్డ్ వరకు ఈ పాలసీకి అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతోపాటు ప్రపోజర్ అంటే తాత కావచ్చు, ఫాదర్ కావచ్చు, పిల్లల ఏజ్ 30 days నుంచి 15 years, పేయర్ 18 years నుంచి 65 years ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి. అంటే మామూలుగా ఏంటంటే మన ఇన్సూరెన్స్ సెక్టర్లో 55 వరకే మ్యాక్సిమం ఉన్న పాలసీలు ఉన్నాయి. 60 వరకు దాటితే కూడా పాలసీలు అనేది లేదు. ఈ 65 years ఉన్న వాళ్ళు కూడా మనకు ఆ మనవళ్ళకి గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. ఎందుకంటే 65 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నకి పాలసీలు మ్యాక్సిమం ఉండవు. ఈ పాలసీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 65 సంవత్సరాల వరకు కూడా మనం ఈ పాలసీ అనేది తీసుకోవచ్చు. 65 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈ పాలసీ ఎలా వర్తిస్తుందంటే, ఎలా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. 30 years ఉన్న ఏజ్ ఒక ఫాదర్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years పేమెంట్ తీసుకుంటున్నాడు. చైల్డ్ ఏజ్ 0 years అనుకుందాం, 1 year లోపు చైల్డ్. ఓకే, 10 years పే చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh చొప్పున పే చేస్తున్నారు. ఇంటూ 10 సంవత్సరాలు పే చేశారు. అంటే టోటల్గా ఒక 10 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది అయింది. తర్వాత 10 years పేమెంటు, తర్వాత ఒక 10 years అనేది వెయిటింగ్ పీరియడ్. ఈ 10 years వెయిటింగ్ పీరియడ్ తర్వాత మనకు వచ్చేసి లాస్ట్ 20 years అంటే 10 years పేమెంటు, 10 years వెయిటింగ్ పీరియడ్. మెచ్యూరిటీ ఏజ్ చైల్డ్ ఏజ్ 20 yearsకి మనకు మెచ్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఎంత వస్తుందంటే 25 lakhs అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 1 lakh చొప్పున 10 years పే చేసి 10 years వెయిట్ చేస్తే 25 లక్షల బాండ్ అనేది, ఫిక్స్డ్ బాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనిలో నో డీవియేషన్స్, ఎందుకంటే ఇది నాన్ పార్టిసిపేటింగ్ అండ్ నాన్ లింక్డ్ ప్రొడక్ట్ కాబట్టి మనం ఏదైతే బాండ్లో ప్రింట్ ఇస్తున్నామో అది 25 లక్షల బాండ్ కావచ్చు, 50 లక్షల బాండ్ కావచ్చు, 1 crore కావచ్చు, ఇది ఫిక్స్డ్ గ్యారెంటెడ్ బాండ్. అంటే సపోజ్ ఒక 50 లక్షల మెచ్యూరిటీ బాండ్ కావాలనుకుంటే మనం అప్పుడు ప్రీమియం కూడా పెంచుకోవాల్సి వస్తుంది. 1 lakh పే చేసే అమౌంట్ 2 lakhs పే చేస్తే సరిపోతుంది. 2 lakhs ఇంటూ 10 years 20 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఒక 10 years వెయిటింగ్లో ఉంటున్నాము. 50 lakhs అనేది బాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ప్రీమియం పేరు ఫాదర్ పే చేస్తున్నాడు. ఓకే, సపోజ్ ఫాదరు ఒక 2 years పే చేశాడు. ఇక్కడ అనుకోకుండా రిస్క్ జరిగింది ఫాదర్కి. రిస్క్ జరిగినప్పుడు ఏమవుతుంది, మామూలుగా ఏ కంపెనీలో అయినా ఏదైనా సమ్ అష్యూర్డ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైతే ఉందో పే చేస్తుంది, పాలసీ క్లోజ్ చేస్తుంది. ఇక్కడ అలా కాదు. ఇన్సూరెన్స్ కవరేజ్
ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాము, అంటే ఒక 2 years పే చేశాడు, 2 years తర్వాత రిస్క్ జరిగింది, అప్పుడు ఏమవుతుందంటే రిమైనింగ్ 8 years పేమెంట్స్ ఉంటాయి. ఈ 8 years పేమెంట్స్ అనేది కంపెనీ పే చేస్తుంది. అంటే 2 years పే చేస్తే రిస్క్ జరిగిన తర్వాత మిగతా 8 years కంపెనీ పే చేస్తుంది. మళ్ళీ సేమ్ యథావిధిగా పాలసీ కంటిన్యూలో ఉంటుంది. ఓకే, తర్వాత మళ్ళీ 25 లక్షల బాండ్ అనేది ఫిక్స్డ్ గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు తాత కడుతున్నాడు, ఎగ్జాంపుల్ తాత ఏజ్ ఒక 55 years. ఓకే, ఒక 5 years పే చేశాడు. ఓకే, రిస్క్ జరిగింది, అప్పుడు రిమైనింగ్ 5 years అనేది కంపెనీ పే చేస్తుంది. అంటే తాత కూడా మనవడికి కట్టేటువంటి ప్రోడక్టు, ఈ ప్రపోజర్ కాన్సెప్ట్ అనేది తాత కడుతున్నారు పిల్లల కోసం, అంటే తాత గిఫ్ట్ లాగా ఇస్తున్నటువంటి ప్రోడక్ట్. తాతకి ఏదైనా రిస్క్ జరిగినా కూడా చైల్డ్ పేరు మీద మళ్ళీ పాలసీ కంటిన్యూలో ఉంటుంది. చైల్డ్కి యథావిధిగా 20 yearsకి మెచ్యూరిటీ బాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లాను గ్యారెంటెడ్ కూడుకున్నటువంటి ప్లాను. చైల్డ్కు మనం ఏదైతే అనుకుంటున్నామో, రేపు పొద్దున మా పాపకు ఒక మ్యారేజ్ గిఫ్ట్ లాగా ఇవ్వద్దాం అనుకున్నాము, ఒక 25 లక్షలు ఫిక్స్డ్ బాండ్ కావాలి, ఒక 50 లక్షలు ఫిక్స్డ్ బాండ్ కావాలి. ఓకే, ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఈ గ్యారెంటెడ్ ప్రొడక్ట్ తీసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.